హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టైల్స్ అఫీషియల్. ఇదైతే అనదర్ అన్బాక్సింగ్ ఫ్రమ్ అమెజాన్. ఏదో కాదులేండి, ఇది టేబుల్ మేట్ ఆర్ ఫోల్డబుల్ ల్యాప్టాప్ టేబుల్ అన్నమాట. ఇది అన్ని రకాలుగా యూజ్ అయిద్దని అయితే మేము తీసుకున్నాము. మనకి హౌస్ హోల్డ్ వర్క్స్కి, ఏదైనా పిల్లలకి హోంవర్క్ చేయించాలన్నా, కూరగాయలు కటింగ్ చేసుకోవాలన్నా, హస్బెండ్ ల్యాప్టాప్తో వర్క్ చేసుకోవాలన్నా సరే, అండ్ ఇది చాలా చాలా రకాలుగా మనకి యూజబుల్ ప్రోడక్ట్. అందుకనైతే మేము తీసుకున్నాము. ఒక రీజన్తో అయితే కాదు, ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటూ ఇన్ని రోజులకు కుదిరింది. ఎట్లాగో తీసుకున్నాం కదా, అన్బాక్సింగ్ చేసి వీడియో పెట్టేద్దామని చెప్పి నేనైతే వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను. ఇదైతే స్టీల్ ప్రోడక్టేనండి. మనకి ఎటువంటి విరిగిపోద్ది అనుకోకుండా చాలా గట్టిగా ఉంది. స్టీల్ కూడా చాలా అంటే చాలా బెస్ట్. చూసారా, ఇక్కడ నేనైతే ఈ ఐటమ్స్కి డ్యామేజ్ కాకుండా ఈ కవర్స్ ఇస్తారు కదా, అవి టప్ 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 అని సౌండ్ వస్తాయి కదా, అవి చూస్తే నేను చిన్న పిల్లని అయిపోయి మరి అట్లా సౌండ్ అయితే చేస్తాను. బాగా నాకు అంత ఇష్టము. ఇదిగోండి, వీటికి సంబంధించిన రాడ్స్. నేను ఈ ఫిట్టింగ్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఎవరైనా ఈ సింపుల్గా దీన్ని సెట్ చేసేసుకోవచ్చు. లేడీస్ అయినా సెట్ చేసుకోవచ్చు, కిడ్స్ అయినా సరే చేసేసుకోవచ్చు. నేను ముందైతే వాటి కవర్స్ అయితే తీసేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ అడ్జస్ట్ చేసేటప్పుడు అవి అడ్డొచ్చి బాగోదని చెప్పి అయితే తర్వాత అయినా కట్ చేసుకోవాల్సి వస్తుందని. వీటికి కూడా ఆ బాటిల్స్లో, క్యారేజ్ బాక్సెస్లో, లంచ్ బాక్స్లో ఇచ్చేటట్టు చిన్న పౌడర్స్ ఉంటాయి కదా, వీటికి కూడా ఇస్తున్నారు. ఇదిగోండి, ఫస్ట్ అయితే అదైతే కొంచెం ఫైబర్తో చాలా గట్టిగా ఉందండి. బ్రేక్ అయ్యేటట్లయితే లేదు టేబుల్ అయితే. పైన అయితే ఫైబర్ వచ్చింది, కింద రాడ్స్ అన్నీ కూడా స్టీల్, అది కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయి. ఇదిగోండి, నేనైతే ఇక్కడంతా చూసి అయితే సెట్ చేసుకున్నాను. మనకి క్లియర్గా స్టెప్ 1, స్టెప్ 2 అట్లా అయితే ఇచ్చేసారు. అట్లా ఇచ్చినప్పుడు మనం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా. నేను ఫస్ట్లో అమ్మో ఎట్లా చేస్తారు ఎట్లా అనుకునేదాన్ని నా చిన్నప్పుడు అయితే. ఇప్పుడు అట్లా ఏం లేవు, అన్నీ ఈజీగా. చూసారా, దానికి టేబుల్కి మెయిన్ రాడ్ అయితే తగిలిచ్చేసాము. దానికి ఇప్పుడు ఆ టేబుల్ మనకి ఏ హైట్లో కావాలి అనేది అడ్జస్టబుల్ రాడ్ అయితే మనం దానికి ఫిట్ చేసుకోవాలి. అదిగోండి, 3 అడ్జస్టబుల్ స్టెప్స్ ఇచ్చేసాడు కదా. నేను అది చూసుకోకుండా కొంచెం పక్కకు పెట్టుకున్నా, దాన్ని మళ్ళీ మార్చుకొని అప్పుడైతే పెట్టుకున్నా, ఈజీగా సెట్ అయిపోయింది. అదిగోండి, నేనైతే మిడిల్ వన్కి పెట్టాను. మిడిల్ వన్కి పెడితే కరెక్ట్ సైజులో ఫ్లాట్గా ఉంది, కొంచెం పైకి లేకుండా కిందకి లేకుండా. నెక్స్ట్ అయితే ఈ సపోర్టింగ్ రాడ్స్, ఇవి పెడితే ఇంకా టేబుల్ సెట్ అయిపోయినట్టే. అది అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా మనకి 3 పొజిషన్స్ అయితే ఇచ్చారు. చూడండి, అది నేనైతే ఫస్ట్ పొజిషన్ అండ్ సెకండ్ పొజిషన్కి అయితే ఫిట్ చేసినట్టున్నానండి. 2 కూడా సేమ్ పొజిషన్ చూసి అయితే మనం ఫిట్ చేసుకోవాలి. అటు ఇటు అయినా సరే టేబుల్ పైకి కిందకి అయిపోద్ది, మనకి కంఫర్ట్గా ఉండదు. అదిగోండి, టేబుల్ అయితే రెడీ అయిపోయింది. అయితే దీన్ని రివర్స్ చేస్తా. సో ఎంత గట్టిగా ఉందో, చాలా అంటే అసలు వంగట్లేదు కిందకి. మా పాపను కూర్చోబెట్టినా సరే వంగట్లేదు, అంత గట్టిగా ఉంది. ఇట్లా చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది. మనం ఎవరైనా సరే వర్క్ చేసుకున్న చైర్స్లో ఎక్కువసేపు కూర్చోలేము కదా, ఇట్లా టేబుల్స్లో, స్ట్రైట్ చైర్స్లో అట్లా కూర్చొని అది లోపలికి మనం ఫ్రీగా కూర్చోవచ్చు ఈ టేబుల్కి. కాకపోతే ఎవ్రీ టైం అడ్జస్ట్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందే అనుకోండి. మనం ఒక పొజిషన్లో ఉంటే చాలా బాగుంది, కొంచెం గట్టిగా ఉంటుంది. అది యూజ్ చేసే కొందుకు ఇంకా ఫ్లెక్సిబుల్ అయిద్దేమో మరి చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి.